కన్యాదానం. రమాదేవి అక్క, నువ్వా? రా 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 రాక్క, కూర్చో. ఏంటక్క, కాలు కదపలేనంత బిజీగా ఉండేదానివి కాలైనా చేయకుండా నా ఇంటికి వచ్చావు? కాబోయే పెళ్ళామే గాని కాస్త చనువు తీసుకుని ఉంటాడు. అంత మాత్రానికే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా ఏంటి? ప్రశాంత్ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? ఇప్పుడు నా కొడుకు జైల్లోనే ఉన్నాడు. ఈ విషయం కానీ 10 మందికి తెలిస్తే నా పరువు పోతుంది రమాదేవి. ఎలాగైనా నువ్వే నాకు ఒక దారి చూపించాలి. దానికి ఎందుకక్క అంత భయపడతావు? వెళ్ళి ఎస్ఐతో మాట్లాడు. నిన్ను కాదనేది ఎవరు? ప్రశాంత్ ఇట్లా బయటకు వచ్చేస్తాడు. వెళ్ళాను రమా, కానీ ఆ ఎస్ఐ మొండివాడు. కేసు ఫైల్ చేశాడు. ప్రశాంత్ను వదిలిపెట్టడం కుదరదంటున్నాడు. పైగా ఎక్కువగా మాట్లాడితే శాశ్వతంగా జైల్లోనే చెప్పకూడదు తినిపిస్తానని బెదిరిస్తున్నాడు. అరే రే, అంత మాట అన్నాడా? అవును రమా. వెంటనే బయలుదేరి అర్చనని కేసు విత్డ్రా చేసుకోమని అడుగు. అందుకే నీ దగ్గరకు వచ్చాను రమా. నువ్వు వెళ్ళి ఒక్క మాట అర్చనని అడిగితే నీ మాట వింటుంది. అయ్యో బాబోయ్, ఎంత మాట అన్నావక్క. నేను కనుక వెళ్ళానంటే మనమంతా ఒక ప్లాన్ ప్రకారమే వచ్చామని అనుకుంటారు. పైగా ఇంకా మొండిగా కూడా మాట్లాడతారు. కళ్ళు మూసుకుని అర్చన కాళ్ళ మీద పడిపో రమా. తప్పదక్క. నమస్కారం అండి. ఎందుకు వచ్చావు ఇక్కడికి? అమ్మా అర్చన, ఇప్పుడు ఈ సమస్య నుండి మమ్మల్ని కాపాడేది నువ్వు ఒక్కదానివేనమ్మా. నా కొడుకు ఆడదాని విలువ తెలియని మూర్ఖుడు. చిన్నదానివైనా నన్ను క్షమించమని అడుగుతున్నాను. నా కొడుకును కాపాడమ్మా. నీ కాళ్ళు పట్టుకుంటానమ్మా. ఒక్కసారి వచ్చి కేసు వెనక్కి తీసుకో, నీకు పుణ్యం ఉంటుంది. వసుదేవుడెళ్ళి గాడిద కాళ్ళు పట్టుకున్నాడంటే ఏమో అనుకున్నాను. ఇదేనేమో. కాళ్ళు పట్టుకునే సాహసం మీరు చేసినా పట్టించుకునే కుసంస్కారం మాకు లేదు. అదృష్టం గాడిదలు కాస్తే దురదృష్టం దుకాణం తెరిచిందని తలరాత తలకిందులైతే తాడు కూడా పామే కరుస్తుంది. పద్మచారాని కర్మ. మీ డబ్బు, హోదా, మీ పలుకుబడి ఈ రోజు మీ అబ్బాయిని కాపాడగలిగాయా? బయలుదేరండి, నేనొచ్చి కేసు విత్డ్రా చేసుకుంటాను. ఒరే, సింగర్స్ ఆల్కహాల్ కి ఆమడ దూరంలో ఉంటారు కదా, మరి నువ్వేంట్రా బీరు లేకపోతే బేరమంటావు, పీపాలు తాగేస్తున్నావు? నువ్వు మరీ మోసిస్తున్నావు. లేదండి, నిజం. ఇలాంటి ట్యూన్ ఈ మధ్యకాలంలో ఎక్కడా వినలేదు. నమ్మేశాన్లే. కొన్ని జ్ఞాపకాల్ని మర్చిపోవాలంటే మందే ఒక మందు. అందుకే ఈ మందు లోనికి పంపించి లోనున్న జ్ఞాపకాల్ని బయటికి పంపిస్తున్నాను. గుట్టుగా స్టూడియోలోనే సాగిస్తున్న ప్రేమ కలాపాన్ని ఏకంగా రోడ్డు మీదకే తెచ్చావా? మాటలు మర్యాదగా. ఇది నా పర్సనల్ మ్యాటర్. ఆల్రెడీ ఒకసారి ఫైర్ అయ్యావు, నేను సైడ్ అయ్యాను. మళ్ళీ ఇప్పుడు రేజ్ అయ్యావనుకో లాస్ అవ్వాల్సి వస్తుంది. నీ లైఫ్ నీ సంగతి ఏంటే? కాంప్రమైజ్ అవ్వవా? చైతీరా. అబ్బా, అప్పుడే నా చేతి స్పర్శ అంత చేదైపోయిందా? మర్యాదగా చెప్తున్నాను, చైతీరా. తీయకపోతే నన్నే కొడతావే? ఈ రోజు నా చేతిలో అయిపోయేదే. వదలరా, వదలు. రోజుకో ఫ్రీడ్ కావాలి నీకు. ఇంకోసారి ఎదురు పడ్డావంటే ప్రాణం తీసేస్తాను. ఏంట్రా? కన్యాదానం.